హలో ఆల్. నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి థర్డ్ హౌస్ అండి. జ్యోతిష్యంలో థర్డ్ హౌస్ అంటే ఏంటిది, దాని యొక్క సిగ్నిఫికేషన్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. మూడో భావం అంటే మనకి మన యొక్క కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎఫర్ట్స్. మనం ఏదన్నా కష్టపడుతున్నామండి, మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే అది మూడో భావం కిందనే చూస్తాం. ఏమన్నా ఇనిషియేషన్స్ తీసుకున్నాం, కొత్త కొత్త ఇనిషియేటివ్స్, ప్లాన్స్, మనం ట్రావెలింగ్ చేస్తున్నాము, చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్, ఏదైనా మార్పులు ఉన్నవి, మన యొక్క నేబర్స్, నెక్స్ట్ మన యొక్క రైటింగ్, మన జనరల్ హాబీస్, ఇవన్నీ మనం థర్డ్ హౌస్ని ఆస్ట్రాలజీలో చూస్తామండి. సో ఇప్పుడు మనకి బేసిక్ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేది మీకు అర్థమైంది. ఇంకొక లాస్ట్ పాయింట్ అండి. ఈ మూడో భావం వచ్చేసి ఏడో దృష్టిగా తొమ్మిదో భావాన్ని చూస్తుంది కాబట్టి ఇది మన డైరెక్ట్ భాగ్యంకి కనెక్టెడ్ అండి. సో అందుకే జ్యోతిష్యంలో మూడో భావం అనేది బలంగా ఉంటే, మనకి స్ట్రాంగ్ ఉంటే, మన లైఫ్ పాత్ సక్సెస్ అనే డైరెక్షన్ కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు మనము మూడో భావంలో అన్ని గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందని డిస్కస్ చేద్దామండి. మొదటిగా సూర్యుడండి. సూర్యుడంటే జ్యోతిషంలో మనకి ఆత్మకారకుడు అండి, అంటే మన సోల్ అని చెప్పుకుంటాం. సో మనకి ఎక్కడ అయితే సూర్యుడు అనేది మన జాతకంలో ప్లేస్ అయి ఉంటాడో మన ఆత్మ అక్కడ ఉంటుందని జనరల్గా మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మూడో భావం కదండి. సూర్యుడు ఒకవేళ మూడో భావంలో ఉంటే ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తులకి కమ్యూనికేషన్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి. అంటే వీళ్ళ కమ్యూనికేషన్ చాలా కాన్ఫిడెంట్గా, హై క్లాస్గా, అథారిటేటివ్గా ఉంటుందండి. ఈ వ్యక్తులకి లీడర్షిప్ రోల్స్లో ఉండే ఛాన్సెస్ అనేటివి చాలా ఉంటుంది. ఇంకొకటి సూర్యుడి యొక్క వెలుతురు ఉంటుంది కదా అండి, ఆ ప్రభావం వల్ల ఈ వ్యక్తుల యొక్క లైఫ్ వీళ్ళకి బిగ్ షాట్స్తో నెట్వర్క్, బిగ్ షాట్స్ అంటే ఇది వీళ్ళు సిఇఓస్ సిటిఓస్తో నెట్వర్కింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో వీళ్ళ నెట్వర్క్స్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళు నెట్వర్కింగ్లో చాలా స్కిల్డ్ అని చెప్పొచ్చండి. ఇంకొకటి వీళ్ళకి సూర్యుడు ఆ, ఈ హీట్ అనేది, సూర్యుడు అంటేనే మనకి హీట్ అని చెప్పుకుంటాం కదండి. ఈ సూర్యుడి యొక్క హీట్ వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి చాలా వెలుతుర హీట్ అనేది ఉంటుంది. సో మూడో భావం అంటేనే ట్రావెలింగ్. సో అందులో సూర్యుడి యొక్క హీట్ వల్ల వీళ్ళు ట్రావెలింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తారు. సో దాని వల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు అనేటివి చిన్న చిన్నగా ఉంటుందండి అది. ఇంకొకటి అండి, ఒక చిన్న పాయింట్. ఎవరికన్నా మీ పిల్లలకి ఒక మూడో భావంలోకైనా సూర్యుడు అనేది ఉన్నాడు అనుకోండి, కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడికి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ఆ ప్రభావం అనేది నెట్వర్కింగ్, మూడో ఇల్లు అంటే మనకి నెట్వర్కింగ్ అని చెప్పుకుంటాం. నెట్వర్కింగ్, ఇన్ఫర్మేషన్కి సంబంధించి దాని మీద పడుతుంది. సో దానివల్ల ఇది నెగిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు పిల్లలు ఆ, ఈ నెట్వర్కింగ్ని నెగిటివ్గా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు దీని మీద కేర్ తీసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. అంతే అండి. ఇప్పుడు మనం సూర్యుడు మూడో భావంలో ఉంటే ఏందని డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు చంద్రుడు మూడో భావంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దామండి. చంద్రుడు మూడో భావంలో ఉంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకుంటామండి. ఎందుకంటే ఈ మూడో భావంలో ఈ వ్యక్తి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ఈ చంద్రుడు అనే గ్రహం యాక్టివ్ చేస్తుంది. ఇంకో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది అంత కాన్షియస్గా మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్పీచ్ అనేది ఉంటుందండి. వీళ్ళకి ఇప్పుడు ఇంట్యూషన్, అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంట్యూషన్ పవర్ అనేది వీళ్ళకి ఎక్కువ. ఈ వ్యక్తులకి ఇప్పుడు సోషల్ సర్కిల్స్ ఉంటుంది కదా, దీని మీద ఒపీనియన్ అనేది వీళ్ళకి రిపీటెడ్గా చేంజ్ అవుతుంది. అవుతుంది కూడా ఫ్రీక్వెంట్ చేంజెస్. ఎందుకంటే చంద్రుడు అంటేనే చంచలం కదండి, వీళ్ళ మైండ్లో కొంచెం ఆ చంచలతనం అనేది ఈ రిలేషన్షిప్ దాంట్లో ఉంటుంది. సో వీళ్ళంత ఈజీగా కూడా నమ్మరు అన్నట్టు. ఈవెన్తో ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లో ఎమోషనల్గా కొంచెం హర్ట్ అవ్వటం అవన్నీ జరుగుతుంది అన్నట్టు. వీళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. దానివల్ల వీళ్ళు ఒక డిసిషన్ అనేది తీసుకోలేకపోతారు. దానివల్ల చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి కూడా వీళ్ళకి వస్తుందండి. అంటే మోన్ స్వభావం వచ్చేసి చంచలం కాబట్టి సో వీళ్ళు మనస్పర్ధాలు అవి చిన్న చిన్న అయ్యే ఛాన్సెస్ అనేటివి వీళ్ళకి ఉంటుందండి. బట్ చంద్రుడు అనేవాడు మూడో భావంలో శుభగ్రహం కాబట్టి బాగానే ఉంటుందండి. అదండి మూడో భావంలో చంద్రుడు. ఇప్పుడు మూడో భావంలో బుధుడు. ఈ ఈ మూడో భావంలో బుధుడు అంటే ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్, అంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు
వీళ్ళ యొక్క ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా ఇంప్రెస్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. ఎందుకంటే బుధుడు అంటేనే ఒక కమ్యూనికేషన్, ఒక ఇంటెలిజెంట్ ప్లానెట్. సో వాళ్ళు ఆ ఇంటెలిజెన్స్, ఆ కమ్యూనికేషన్ వచ్చేసి వీళ్ళకి మూడో భావంలో ఉంది కాబట్టి వీళ్ళు నెట్వర్కింగ్ చేస్తున్నారు అనుకోండి, అందులో చాలా ఎక్సలెంట్గా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎదుటి ఎదుటి వ్యక్తిని ఈజీగా డీల్ చేస్తాడు, ఈజీగా కూల్ చేసేస్తారు. సో అంత కెపాసిటీ ఉంటుందన్నట్టు వీళ్ళకి. ఈ వ్యక్తులు మాట్లాడుతుంటేనే చాలా మంది వినాలి అనుకుంటారు ఫస్ట్లీ. వీళ్ళకి ఇప్పుడు లవ్‌లో గాని, ఏదైనా గుడ్ రిలేషన్‌షిప్స్ అంటే ఫన్నీగా అలా వీళ్ళు ఫన్నీగా కూడా ఉంటారు. వీళ్ళు గుడ్ రిలేషన్స్ ఇప్పుడు నేబర్స్‌తో గాని, ఏ రిలేషన్‌షిప్స్ అయినా చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటారండి. ఎందుకంటే బుధుడు ఆ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళ కమ్యూనికేషన్ భావనకి ఇస్తుండు కాబట్టి. ఇంకొకటి, వీళ్ళకి పర్సనాలిటీ అనేది వీళ్ళది కాలిక్యులేటివ్ అని చెప్తామండి. ఎందుకు కాలిక్యులేటివ్ అని చెప్తామంటే, బుధుడు వచ్చేసి ఇంటెలిజెంట్ ప్లానెట్ అండి. సో వీళ్ళు లాజిక్ లేనిది అంత ఈజీగా ఎవరైనా నమ్మరు. సో ఇప్పుడు వీళ్ళకి నెట్వర్క్‌లో అంటే నేబర్స్ ఏ పర్సన్ అయినా వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అంత ఈజీగా వాళ్ళని నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ప్రాక్టికల్. సో కాలిక్యులేటివ్‌గా వెళ్తారు. అదండి. ఇంకొకటి, ఈ వ్యక్తులకి ఏ సిట్యుయేషన్‌ని అయినా హ్యాండిల్ చేసే ఎబిలిటీ అనేది ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ కాంబినేషన్ వల్ల వీళ్ళు మల్టీ టాస్కింగ్ అనేది బాగా చేస్తారండి. ఆ మల్టీ టాస్కింగ్ అనేది వీళ్ళకి ఒక ఇన్‌బిల్ట్ స్కిల్. సో దాని వల్లనే వీళ్ళు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్‌లో కూడా పడిపోవచ్చు. సో అది చూసుకుంటే వీళ్ళకి బావుంటుంది. అదండి మూడో భావంలో ఇప్పుడు బుధుడు ఉంటే ఎలా ఉంటుందనేది. ఇప్పుడు గురువు మూడో భావంలో ఉంటే ఎలా ఉంటుందనే చెప్పుకుందామండి. ఈ వ్యక్తులు మాట్లాడితే చాలా అనుభవంతో ఉండి మాట్లాడుతున్న పర్సన్స్ లా కనిపిస్తుందండి. వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ లెక్క మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. గురువు అంటేనే ఒక అనుభవం అన్నట్టు. ఈ వ్యక్తులు తమ పిల్లల కోసం, తమ డెవలప్‌మెంట్ కోసం కష్టపడతారండి. అది చెప్పొచ్చు. ఈ వ్యక్తులకి ఇప్పుడు మనకి రిలీజియస్ స్క్రిప్చర్స్ అంటాం చూసారా? దానిలో ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులకి భాగ్యం ఉన్నప్పటికీ, భాగ్యం ఉంటుంది. ఎందుకంటే గురువు మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఏడో చూపు తొమ్మిదో దాంట్లో ఏస్తాడు కాబట్టి భాగ్యస్థానం చాలా బాగుంటుంది. ఇది ఉన్నప్పటికీ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేటివి జీవితంలో ఇస్తాడండి. ఎందుకంటే గురువు మూడో భావంలో కొంచెం మనకి హ్యూమిలిటేట్ అనేది చేస్తాడండి మనల్ని. సో దానివల్ల మనకి ఉంటుంది. బట్ వీళ్ళు ఇంటెలిజెంట్ పర్సనాలిటీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలా అంటే ఇది నాలెడ్జ్ ప్లస్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. అలా అన్నట్టు ఇది. ఇప్పుడు ఆహ్, ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా అండి? వీళ్ళకి ఆపోజిట్స్ పర్సన్స్ తోని గొడవలు అంటే మనస్పర్ధలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే గురువు అంటే ఎవరంటే చాలా తెలివిగల పర్సనాలిటీ. సో ఒక్కొక్కసారి ఈ గురువు యొక్క ఎనర్జీ, ఈ యొక్క హై నాలెడ్జ్ వల్ల ఆపోజిట్ పర్సన్ వచ్చేసి వాళ్ళు గురువు అంత నాలెడ్జ్ ఉండలేరు కాబట్టి మీ యొక్క పర్సెప్షన్‌ని రాంగ్ అని జెప్పేసి అలా వీళ్ళు మిమ్మల్ని ఇట్లా దీనివల్ల గొడవ అనేది అయ్యేలా చేస్తారండి. సో హోప్ యూ అండర్‌స్టాండ్. సో అదండి నేను చెప్పేది ఏంటిదంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ వల్ల ఆపోజిట్ పర్సన్ వాళ్ళ యొక్క పర్సెప్షన్ చెప్తున్నా గూడా సమ్‌టైమ్స్ మీరు ఓవర్ కాన్ఫిడెంట్‌గా చెప్పడం గాని, లేకపోతే ఆ పర్సన్ అన్నా తప్పుగా చెప్పడం గాని అలా జరుగుద్ది. సో దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చండి అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గురువు మూడో భావంలో అది శుభగ్రహం కాబట్టి చాలా మంచిదని చెప్పుకుంటామండి. ఇప్పుడు శుక్రుడు మూడో భావంలో ఎలా ఉంటాడని తెలుసుకుందామండి. ఈ వ్యక్తులకి కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే చాలా పొలైట్‌గా ఉంటుందండి. ప్లెజెంట్‌గా కూడా ఉంటుంది. ఈ వ్యక్తులు ఆహ్, అబ్బాయిలనుకోండి, వీళ్ళకి కార్స్, బైక్స్, మూవీస్ దీని మీద చాలా జ్ఞానం అనేది ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే దాని గురించే మాట్లాడతారు ఎక్కువ. ఇంకా వీళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి, సో దీని మీద ఎక్కువ ఉంటుందన్నట్టు. సో దాని మీద వర్క్ కూడా చాలా ఎఫర్ట్ కూడా ఎక్కువ పెడతారు. గర్ల్స్‌కనుకోండి, మేకప్స్ రిలేటెడ్, బ్యూటీస్ రిలేటెడ్, వాళ్ళకి ఇప్పుడు డబ్బు రిలేటెడ్, జ్యువెల్లరీ రిలేటెడ్ దీనిలో ఎక్కువ ఉంటుంది. సో ఇందులో వీళ్ళు కొందరు ఫ్యాషన్ డిజైనర్స్ కూడా చాలా మంది ఉంటారండి. ఈ ఈ ఈ ప్లేస్‌మెంట్ వాళ్ళు. ఇంకా మనకి ఆర్టిస్ట్‌లు కూడా ఉంటారండి చాలామంది. ఈ ప్లేస్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారండి. ఇదొక ప్లస్ పాయింట్ అండి ఈ ప్లేస్‌మెంట్‌కి. వీళ్ళ ఇప్పుడు వీళ్ళ నేబర్స్ అనేటి వాళ్ళు కూడా బ్యూటిఫుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. వీళ్ళ నేబర్స్ కూడా బావుంటారు. ఈ వ్యక్తులొచ్చేసి ఎక్కడ ఉంటారో వాళ్ళ సరౌండింగ్స్ గూడా చాలా నీట్‌గా ఉండాలి అనుకుంటారు. అండ్ నీట్‌గా ఉంటుంది కూడా. రిలేషన్‌షిప్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడతాయండి. ఎందుకంటే శుక్రుడుకి నెగెటివ్ కూడా ఉందండి. ఏంటంటే ఇది కొంచెం మనకి లస్ట్ టైప్ కన్వర్ట్ చేస్తదండి. సో దానివల్ల కొంచెం మనకి ఆ నెగెటివ్ ఎఫెక్ట్ అనేది
రావచ్చండి. సో, దానివల్ల గొడవలు కూడా కావచ్చు. అంతే అండి. అదొకటి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము శుక్రుడు మూడో భావంలో ఉంటే చెప్పుకున్నామండి. ఇప్పుడు కుజుడు మూడో భావంలో ఉంటే ఎలా అని చెప్పుకుందామండి. కుజుడు మూడో భావంలో ఉంటే ఈ వ్యక్తులకి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారండి. వీళ్ళు ఏం మాట్లాడినా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. వీళ్ళ వాయిస్ వచ్చేసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి చాలా ధైర్యం. ఎందుకంటే కుజుడు మూడో భావంలో అంటే కుజుడు అంటేనే ఒక ధైర్యం. ఆ ధైర్యము ప్లస్ మూడో భావం అంటే మన యొక్క ఇంటెలిజెన్స్. సో ఇవి 2 కలిసినాయంటే ఆ వ్యక్తి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. సో అలా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ భావంలో ఉండడం వల్ల వస్తుందండి. వీళ్ళకి చాలా ధైర్యం. ఇంకా ధైర్యవంతులని కూడా మనం చెప్పుకుంటాం. ఒకవేళ మీకు ఎంత పెద్ద ఫైట్ అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా ఫేస్ చేస్తారు. వీళ్ళు చాలా ధైర్యవంతులు కాబట్టి. వీళ్ళకి లైఫ్‌లో ఛాలెంజెస్ కూడా టాలెంటెడ్‌గా ఎదుర్కొంటారండి. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ వాడతారు. ఎందుకంటే కుజుడు వచ్చేసి ఇంటెలిజెన్స్ అయినా మెంటల్ స్ట్రెంత్‌లో డీల్ చేసే ఒక మూడో భావంలో ఉన్నది కాబట్టి వీళ్ళు మెంటల్ స్ట్రెంత్ వాడి ఎంత పెద్ద గొడవనైనా కూడా ఎంత లైఫ్‌లో ఛాలెంజెస్ అయినా డీల్ చేసే అంత కెపాసిటీ వీళ్ళకి ఉంటుందండి. ఇంకొకటి మనీ ఎర్నింగ్‌లో వీళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఉంటారండి. డబ్బు సంపాదనలో చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. ఎందుకంటే రెండో భావం నుంచెల్లి మనం 2 కౌంట్ చేస్తే అది మూడో భావం అవుతుంది కాబట్టి. భవద్భావం ప్రిన్సిపల్‌లో ఉంటుందండి ఇది. ఈ వ్యక్తులకి అలా ఎర్నింగ్‌లో కూడా చాలా 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 హెల్ప్ అవుతుంది ఈ కాంబినేషన్. ఇంకొకటి వీళ్ళకెవరన్నా శత్రువులు ఉన్నారనుకోండి, అది ఈజీగా వీళ్ళు డిఫీట్ చేసేంత కెపాసిటీ వీళ్ళకుంటుందండి. ఎందుకంటే కుజుడు నాలుగో దృష్టి వచ్చి ఆరో భావం మీద పడుతుంది కాబట్టి. ఆరో భావం అంటే శత్రుస్థానం. సో, శత్రుస్థానంని వీళ్ళు ఈజీగా ఓవర్‌టేక్ చేస్తారండి. అలా. సో, అదండి. ఇప్పుడు కుజుడు వచ్చేసి మనకి మూడో భావంలో ఉంటే. ఇప్పుడు నెక్స్ట్ శని చూద్దామండి. శని మూడో భావంలో ఉంటే. ఈ వ్యక్తులు చాలా వరకి సైలెన్స్ అంటే మౌనంని మెయింటైన్ చేస్తారండి. అంటే ఎందుకంటే వీళ్ళు చాలా డిసిప్లిన్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. కొంచెం సిగ్గు కూడా వీళ్ళకుంటుందండి. ఈ వ్యక్తులు వీళ్ళకి ఉండే సోషల్ నెట్వర్క్స్‌లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఆబ్స్టాకిల్స్ అవి ఇవి ఎదుర్కొనే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తులు ఏదన్నా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అనేది ఫేస్ ఒకవేళ చేసినారనుకో అంటే రిలేషన్‌షిప్ అంటే ఈ సోషల్ నెట్వర్కింగ్‌లో గాని ఏ రిలేషన్‌షిప్‌లోనే ప్రాబ్లమ్ ఫేస్ చేశారనుకోండి. ఈ పెయిన్ అనేది వీళ్ళకి చాలా డీప్‌గా ఉంటుంది. అంటే వీళ్ళు చాలా హర్ట్ అవుతారన్నట్టు. వీళ్ళకి కమ్యూనికేషన్ కూడా కొంచెం స్లోగా, డిసిప్లిన్డ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే వీళ్ళకి ఇనీషియల్ స్టేజెస్‌లో కాకుండా లేటర్ స్టేజెస్‌లో వీళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా పవర్‌ఫుల్ అవుతుందండి. శని కదండీ కొంచెం లేట్‌గా ఇస్తాడన్నట్టు ఏదైనా కూడా. కొంచెం డిలే చేస్తాడు. కొంచెం సిబ్లింగ్స్‌తో కూడా చిన్నప్పుడు చాలా గొడవలు ఉన్నప్పటికీ లేటర్ స్టేజెస్‌లో వాళ్ళకి జ్ఞానం కలిగించి అలా కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నా కూడా అలా వెళ్ళిపోతుందండి రిలేషన్‌షిప్ అనేది వాళ్ళది. శని మూడో భావంలో మంచి పొజిషనే అండి. అదండి ఓవరాల్ శని మూడో భావంలో. ఇప్పుడు మనము రాహు మూడో భావంలో ఉంటే ఎలా ఉంటుందనో చూద్దామండి. రాహు మూడో భావంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువండి. రాహు అంటేనే ఒక మనం ఏమని చెప్పుకుంటాం ఒక డేర్ పర్సన్ అన్నట్టండి. రాహు మూడో భావంలో ఉంటే చాలా కరేజ్ ఉంటది. ఇంకా మన యొక్క విల్ పవర్ అనేది అంటే మనం ఒకటి రాహు డిజైర్స్ కదండీ. ఇప్పుడు రాహు అంటే డిజైరియస్ ప్లానెట్ అంటాం. అంటే మన కోరికలు తీర్చుకునే గ్రహం. మనం ఏం కోరిక కోరుకున్నా కూడా అది రాహు అన్నట్టే. ఇప్పుడు మనకి రాహు వచ్చి మూడో భావంలో ఉన్నాడు అంటే మన యొక్క విల్ పవర్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. సో, మనకి అవి మనం ఏది అనుకుంటే అది అది అయ్యేలా రాహు చూసుకుంటాడండి. బట్ దానికి మనము ఒక లిమిట్‌లో వెళ్ళాలి. ఎందుకంటే రాహు అనేటాయన సడెన్‌గా పైనుంచి కిందకి ఎత్తేస్తాడు కాబట్టి. సో, మనకు కంట్రోల్ తెలియాలి. అదండి. ఇంకా కంఫర్ట్స్ కూడా చాలా ఇస్తాడు రాహు. అది ఎటువంటి కంఫర్ట్స్ అయినా కావచ్చు మూడో భావంలో. వీళ్ళకి ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, కాంపిటీటర్స్ అలాంటి వాళ్ళని ఈజీగా వీళ్ళు డిఫీట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది వీళ్ళలో. ఇప్పుడు మూడో భావంలో రాహు వచ్చేసి ఎక్కువ శాతం వీళ్ళకి బిజినెస్ చేయాలి. లేదంటే ఇలా అందరి లెక్క నార్మల్‌గా ఉండొద్దు. మనం అందరూ పోయే పాతలో నడవద్దు అన్నట్టు వీళ్ళు అనుకుంటారండి. సో, అదండి మూడో భావంలో రాహు. ఇప్పుడు మనం మూడో భావంలో కేతు అంటే ఎలా ఉంటుందో చూద్దామండి. కేతు మూడో భావంలో ఉంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి ఒక రిలేషన్‌షిప్ అనేది దాంట్లో వీళ్ళు ఒక నిజం అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. అంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా వీళ్ళు ట్రూత్ మెయింటైన్ చేస్తారండి. అంటే వాళ్ళు ఒక రిలేషన్‌షిప్ గురించి నిలబడ్డారనుకోండి, వాళ్ళు చాలా ట్రూత్‌గా ఉంటారు ఆ రిలేషన్‌షిప్‌లో. అంటే ఇంకొకటి వీళ్ళని మనం ఒక స్పిరిచ్యువల్ టీచర్స్ అని కూడా చెప్తాం. ఎందుకంటే కేతు అంటేనే ఒక ఆధ్యాత్మికమైన గ్రహం అండి.
సో మూడో ఇల్లు అంటే మనకి టీచింగ్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఒక చాలా గుడ్ స్పిరిచువల్ టీచర్స్ అని చెప్తాం. ఎందుకంటే కేతు మూడో భావంలో ఉన్నాడు అంటే ఆయనకు ఆపోజిట్ భావంలో రాహు ఉంటాడు. సో వీళ్ళకి రీసెర్చ్ ఎబిలిటీస్ అనేటివి చాలా ఉండే ఛాన్సెస్ అనేటివి ఉంటుందండి. ఇంకొకటి వీళ్ళకి ఏంటి సోషల్ సర్కిల్లో ఒక సర్టెన్ స్టేజ్లో వీళ్ళకి ఆ, ఎక్కువగానే ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఎక్కువగానే ఉంటుంది. కానీ వీళ్ళకి విజిటం పెరిగిన కొద్దీ ఆ సర్కిల్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుందండి. అంతే అండి. సో ఇది అదండి ఇప్పుడు కేతు మూడో భావంలో ఉంటే. ఇప్పుడు మనము ముందుగా ఒక చార్ట్‌ని గణించే అప్పుడు మనకి కొన్ని తెలియాలండి. శుభగ్రహాలు, అశుభ గ్రహాలు అంటే ఏంటివని ఆస్ట్రాలజీలో. శుభగ్రహాలు అంటే మనము గురువు, బుధుడు, శుక్రుడు, శుక్లపక్ష చంద్రుడిని తీసుకుంటామండి. అలాగే అశుభ గ్రహాలంటే శని, రాహుకేతువు, సూర్యుడు, కృష్ణపక్ష చంద్రుడు, కుజుడండి. సో ఇలా తీసుకుంటామండి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి మూడో భావం యొక్క సిగ్నిఫికేషన్స్. ఇప్పుడు మనము ఒక లగ్న చక్రంని వాడి మనం మూడో భావంని ఎలా గణించాలనేది ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ద్వారా తెలుసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ 1లో మూడవ ఇంట్లో శుభగ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది అనే ఫలితం తెలుసుకుందామండి. ఇది మకర లగ్నం, మూడో భావంలో గురువు ఉన్నాడండి. సో మూడో భావంలో గురువు ఉంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఈ వ్యక్తి చేసే ప్రయత్నంలో ఈయనకి చాలా సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఈయన ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎక్కువ ఛాలెంజెస్ లేకుండా త్వరగా అయిపోతుందండి. ఎందుకంటే గురువు అంటే ఒక శుభగ్రహం అండి. సో శుభగ్రహము వీళ్ళకి ఎక్కువ కష్టాలు ఇవ్వదండి. సో వీళ్ళకి సక్సెస్ అనేది కూడా అంత టైం అనేది తీసుకోదండి. వీళ్ళకి కొంచెం త్వరగా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2లో చెప్పాను చూడండి. ఇది రెండో ఎగ్జాంపుల్. మూడవ ఇంట్లో అశుభ గ్రహం. మూడో ఇంట్లో అశుభ గ్రహం ఉంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది సేమ్ ఇది మకర లగ్నం అండి. మీన రాశిలో మనకి రాహు ఉన్నాడు. సో మూడో ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు అంటే అశుభ గ్రహం. అశుభ గ్రహం అనేది మూడవ ఇంట్లో ఉంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది. ఏ గ్రహమైనా సక్సెస్ ఇవ్వాల్సిందే. కాకపోతే దానికి ఒక టైం అనేది ఉంటుందండి. ఇప్పుడు మూడో భావంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చాలా ఛాలెంజెస్, ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు చూసి అప్పుడు వస్తుందండి వాళ్ళకి సక్సెస్. ఎందుకంటే చెడు గ్రహాలు ఎప్పుడైనా మనకి చాలా చాలా హడ్డీల్స్‌ని ఇస్తాయండి లైఫ్‌లో. చాలా చాలా నొప్పినిస్తాయండి. శుభగ్రహాలు అలా అలా కాదండి. సో, ఇది ఒక చెడగ్రహం యొక్క నార్మల్ కారకత్వం అది. అంతే అండి. ఇప్పుడు ఇందులో మనము ఎవరిని అయితే ఆహ్, అచీవర్స్ అని అంటామంటే అండి, ఇప్పుడు ఆహ్, ఎవరికైతే దారి ఉంది చూసినారా వీళ్ళకి డైరెక్ట్ దొరికేసింది. వీళ్ళకేం కష్టాలు లేకుండా. వీళ్ళు చాలా ఒడిదుడుకులు చూసుకుంటే వీళ్ళకి దొరికింది. సో, వీళ్ళని మనం అచీవర్స్ అని అంటాం. ఎందుకో తెలుసా అండి? ఈ వ్యక్తులకి చాలా ధైర్యం ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఇంత ధైర్యం ఉంటుంది అంటే, ఇన్ని ఛాలెంజెస్ చూసిన వాళ్ళకి డెఫినిట్‌గా ధైర్యం ఉంటుంది. వీళ్ళకి ఏం చేయకుండానే వీళ్ళకి అన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. సో, కాబట్టి ఇప్పుడు వీళ్ళతోని కంపేర్ చేసుకుంటే ఈ ఎగ్జాంపుల్ 2 అంటే మూడో ఇంట్లో చెడ్డ గ్రహాలు ఉన్న వ్యక్తి యొక్క జాతకంలో ఈ వ్యక్తికి చాలా చాలా ధైర్యం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చండి. అలాగే ఈ వ్యక్తి సక్సెస్ ఒక్కసారి అయ్యాడు అంటే అది పెద్ద సక్సెస్ అండి. సో, అలా ఉంటుందండి. ఇప్పుడు మీకు డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు శుభగ్రహం ఒకసారి ఉంది, అశుభగ్రహం ఉంది. ఒకవేళ 2 ఒకసారే ఉంటే ఎలా ఉంటుంది? అనేది నేను ఎగ్జాంపుల్ 3లో చెప్పానండి. సేమ్ అండి. శుభగ్రహం ఏం చేస్తుంది? మనకి త్వరగా సక్సెస్ ఇస్తుంది. అశుభగ్రహం ఏం చేస్తుంది? ఈ కొంచెం కష్టాలు పెడుతుందండి. ఇప్పుడు 2 కలిసి ఉన్నాయంటే ఈ టైం అనేది అటు కాదు, ఇటు కాకుండా కొంచెం మీడియం రేంజ్‌లో అయిపోతుందండి. అంతే. అందుకే ఇక్కడ నేను అలా పెట్టానండి. ఇక్కడ నేను చంద్రుడు అనేది శుభగ్రహం ఎందుకు చెప్పానంటే శుక్లపక్ష చంద్రుడు కాబట్టి. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మూడో భావం అనేది ఎందుకు అనేది ఒక మనిషికి ఇంపార్టెంట్ అంటే, ఆ మూడో భావం నుంచి ఏ గ్రహం అయితే కూర్చుంటుందో అదొచ్చి మన తొమ్మిదో ఇల్లుని చూస్తుందండి. తొమ్మిదో భావం అంటే ఒక వ్యక్తి యొక్క భాగ్యం అండి. ఆయన యొక్క ఎదుగుదల. ఆయన యొక్క హయ్యర్ నాలెడ్జ్ అనేది మొత్తం తొమ్మిదో ఇంట్లో ఉంటుంది. చెడగ్రహం వచ్చి మీకు మూడో ఇంట్లో చెడగ్రహం ఉందండి. ఆ చెడగ్రహం తొమ్మిదో ఇంట్లో ఉంటుందంటే తొమ్మిదో ఇల్లుని కూడా కొంచెం ఖరాబ్ చేసినట్టే కదండి. సో దానికి కూడా చెడు దృష్టి పడుతుంది కాబట్టి మనకు అక్కడ ఛాలెంజెస్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో అందుకు మూడో ఇల్లు అనేది మన సక్సెస్ ని డిటర్మైన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు మీ చార్ట్స్ లోగిన ఒకవేళ మీ మూడో ఇంట్లో ఈ గ్రహం ఉంది. నాకు మూడో ఇంట్లో ఈ గ్రహం ఉందని మీకు ఇలా ఉంటే సో నేను ఎలా సక్సెస్ కావాలి అని మీకు ఖచ్చితంగా ఒక చిన్న థాట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తానండి. మీకు ఎప్పుడైనా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు లేదా వెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నారు. అప్పుడు మీరు ముఖ్యంగా పాటించాల్సింది ఒకటే అండి. ఫస్ట్‌గా
మీరు మూడో ఇంట్లో మీకు ఏ గ్రహం ఉందో చూడాలండి. ఎగ్జాంపుల్ మీకు మూడో ఇంట్లో గురువు గ్రహం అనేది ఉందనుకోండి. మీకు ఆ డీల్ ఖచ్చితంగా మీకు క్లోజ్ కావాలి. మీకు ఆ ఇంటర్వ్యూ మీకు సక్సెస్ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే గురువుకు సంబంధించిన పనులు చేయాలి. గురువుకు సంబంధించిన థింగ్స్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు గురువు ఉన్నాడండి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకసారి మీ గురువుతో మాట్లాడి వెళ్ళండి. మీ గురువు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళండి. మీకు మూడో ఇంట్లో పాపగ్రహం మీద రాహు ఉన్నాడంట. అప్పుడు మీరు ఏం చేయాలి? దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోండి. దుర్గామాతను స్మరించి అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళండి. వర్క్ అవుతుంది. సో ఇలా మనకి ఎగ్జాంపుల్ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వైఫ్ వైఫ్తో మాట్లాడండి. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తల్లి ఆశీర్వాదాలు తీసుకోండి. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్య నమస్కారం లేదా తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళండి. సో అలా అండి. సో మనకి మన మూడో భావంలో ఏ గ్రహం ఉంటే దాని యొక్క డైరెక్షన్ అనేది మనము పాజిటివ్గా చేసుకొని ఆ సైడ్ వెళ్తే, అదే మన స్ట్రెంగ్త్గా చేసుకొని వెళ్తే మన లైఫ్లో మనకి సక్సెస్ అనేది వస్తుందండి. అంతే అండి. బట్ ప్రతి ఒక్క గ్రామ్ సక్సెస్ ఇవ్వాల్సిందే, ఇస్తుంది. అంతే అండి. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో అండ్ యూ ఎంజాయ్డ్. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్స్లో చేయండి. ఐ విల్ రెస్పాండ్ అండి. థ్యాంక్ యూ ఆల్.